హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయిలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసాను అనమాట. మంచి వీడియో ఏంటంటే అందరికీ చాలా అవసరము, ప్రతి ఇంటికి కూడా చెప్పాలంటే. చిన్నపిల్లలు ఉంటారు కదా, మరి మనకి లాంగ్ వీడియో మన ఛానల్లో ఫంక్షన్ మేకప్ ఫర్ హౌస్ వైఫ్ అని చెప్పి ఒక లాంగ్ వీడియో ఉంది. అది చాలా హిట్ అయిందనమాట. 27K వ్యూస్ వచ్చేదానికి. స్టిల్ ఇంకా వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. అంత బాగా లైక్ చేసి ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సేమ్ అదే ఫంక్షన్ మేకప్పే ఈరోజు పెద్దవాళ్ళకి కాకుండా ఫంక్షన్ మేకప్ ఫర్ లిటిల్ డాటర్స్ అనమాట. చిన్నపిల్లల మేకప్, ఆడపిల్లలకి ఎలా క్యూట్గా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా, సింపుల్ థింగ్స్ తోటి ఎలా రెడీ చేయాలన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట. మరి చూడడానికి మీరు రెడీయా? కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేకప్ మోక్ష హాయ్ చెప్పు. ఫంక్షన్కి వెళ్తాం కదా, మరి రెడీ అవుదామా ఇప్పుడు? ఓకే, ఫస్ట్ మనము ఫేస్ వాష్ చేసేసాము పాపకి. మెత్తగా ఉన్న నాప్కిన్ తోటి ఫేస్ అంతా కూడా క్లీన్ చేసి డ్రై చేసిన తర్వాత ఫస్ట్ మనం చిన్నపిల్లలు కదండి, డైరెక్ట్ కాస్మెటిక్స్ ఏవి వాళ్ళ స్కిన్ మీద యూజ్ చేస్తే కొంచెం హార్ష్గా ఉంటాయి కాబట్టి స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. కాబట్టి చిన్న పాప కదా, 5 years అనమాట పాప. కాబట్టి ఫస్ట్ మనము బేబీ క్రీము యూజ్ చేస్తున్నాం. ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి కూడా ఫేస్కి ఎప్పుడు బేబీ క్రీమ్ యూజ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే డైరెక్ట్గా ఫౌండేషన్స్ అవి అప్లై చేయకూడదు, చిన్నపిల్లలు కదా. ఫస్ట్ మేకప్ అంతా పూర్తయిన తర్వాత మనం తర్వాత ఫైనల్గా డ్రెస్ బేబీ క్రీమ్ని డ్రై అవ్వాలి కొంచెంసేపు. ఇప్పుడు మనము కొంచెం మేకప్ ఎఫెక్ట్ రావడం కోసము నైబే ఫౌండేషన్ క్రీమ్ యూజ్ చేస్తాము. జస్ట్ 2-3 డ్రాప్స్ అంటే చిన్నపిల్లలు కదా, ఎక్కువ యూజ్ చేయకూడదు. చిన్నది, చాలా తక్కువ అమౌంట్లో తీసుకుంటున్నాను. చిన్నపిల్లలు కదండి, చిన్న ఫేస్, ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కొంచెం నైబే వల్ల స్ట్రోక్ క్రీమ్ మిక్స్ చేస్తాను అనమాట, కొంచెం బ్రైట్గా ఉండడం కోసం. అంతే. మనకి ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఫొటోస్ అవి తీస్తాం కదండి, కొంచెం ఈ రెండు కలిపి మిక్స్ చేసి ఇప్పుడు రాస్తాను అనమాట. ఈ రెండు ఇలా మిక్స్ చేసేసుకొని బాగా ఫౌండేషన్ ప్లస్ స్ట్రోక్ క్రీమ్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటున్నాను. మరి ఎక్కువ తీసుకుంటే బాగుండదండి, కొంచెమే తీసుకోండి. ఇయర్స్కి కొంచెం, అలాగే కొంచెం నెక్కి. ఇదంతా చిన్నపిల్లలకు కూడా చాలా అందంగా రెడీ చేస్తున్నారు కదండి, ఏ ఫంక్షన్స్లోనైనా చెప్పిన ఫోటోస్కి, వాటికి, వీడియోస్కి. అలా అనమాట. మనం క్రీమ్ అప్లై చేస్తాను, ఫౌండేషన్ ప్లస్ స్ట్రోక్ క్రీమ్ అప్లై చేస్తాను. చూడండి, ఫేస్ కొంచెం షైనింగ్ వస్తుంది చూసారా. ఇప్పుడు మనం ఆ క్రీమ్ తర్వాత బేబీ పౌడర్, హిమాలయ బేబీ పౌడరు యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మన పెద్దవాళ్ళు వాడే పౌడర్ కన్నా కూడా బేబీ పౌడర్ యూజ్ చేస్తే మంచిదన్నమాట వాళ్ళ స్కిన్కి. ఇప్పుడు మనం బేబీ పౌడర్ అప్లై చేస్తాం. నెక్స్ట్ మనము కొంచెం ఐబ్రోస్ని లిటిల్గా డార్క్ చేద్దాం. కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదండి. మనకి పిల్లలకి ఐబ్రోస్ కొంచెం బాగానే ఉంటే లైట్గా అప్లై చేయండి. ఒకవేళ పల్చగా ఉన్నట్టయితే ఇంకొంచెం లైట్గా అప్లై చేస్తాం. వాళ్ళ ఫేస్కి సూట్ అయినది అనమాట. మరి డార్క్గా చేసినా బాగుండదు.
సరిపోయిందండి. ఇలాగే ఇంతకన్నా డార్క్ బాగుండదు. నెక్స్ట్ మనము ఐబ్రో ఫిల్లింగ్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ఐలైనర్ యూజ్ చేస్తాం అనమాట. మనం పెద్దవాళ్ళు వాడే ఐలైనర్ కాకుండా లిక్విడ్ ఐలైనర్ అయితే పిల్లలు సరిగ్గా దాన్ని డ్రై చేసుకోలేరు, చిన్నపిల్లలు కదా. అందుకని ఇలాగా డ్రై అయిపోయే ఐలైనర్ అనమాట, పాయింటెడ్ ఐలైనర్ ఇది యూజ్ చేస్తాను. క్విక్గా డ్రై అయిపోతుంది అనమాట స్కెచ్ ఐలైనర్ ఇది. దీన్ని కొంచెం అలా పైన అప్లై చేస్తే సరిపోతుంది. క్లోజ్ చేసుకుంటాం. ఈ రైట్ ఐకి పెట్టాలి. త్వరగా డ్రై అయిపోయింది చూడండి, చాలా బాగుంటుంది ఇటువంటి ఐలైనర్. చిన్నపిల్లలు ఉంటే మీరు ఇలాంటిది ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఐలైనర్ పెట్టడం ఫినిష్ అయింది కదండి. ఇప్పుడు మనం లిప్ బామ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ మనము లిప్ బామ్ లిప్స్కి పెడతాం. అప్పుడప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఇలా మేకప్ వేయచ్చు, కానీ రెగ్యులర్గా వేయకూడదు చిన్నపిల్లలకి. ఫంక్షన్స్ అప్పుడు ఫొటోస్ అవి ఉంటాయి కాబట్టి మరి వేసేది. లిప్ బామ్ అయింది. ఇప్పుడు మనం లిప్స్టిక్ అప్లై చేద్దాం. మనము లిప్స్టిక్ అప్లై చేద్దాం. తన స్కిన్ టోన్కి ఇలాగా డార్క్ షేడ్స్ సూట్ అవుతాయని చెప్పి నేను పింక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మన ఇష్టం అండి, మన పిల్లల స్కిన్ టెక్స్చర్. నెక్స్ట్ మనము యూజ్ చేసిన థింగ్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఐబ్రోస్ కొంచెం డార్క్ చేసుకోవడానికి మనం ఇక్కడ పౌడర్ ఐబ్రో ఫిల్లింగ్ ప్లస్ బ్రష్ సహాయంతో లైట్గా ఐబ్రో ఫిల్లింగ్ చేసాము. తర్వాత ఇది ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్ పెద్దవాళ్ళకి కాకుండా ఇలాగా డ్రై అయిపోయినట్టు స్కెచ్ ఐలైనర్ పిల్లలకి బాగుంటుందండి. ఎక్కువసేపు వాళ్ళు లిక్విడ్ ఐలైనర్ అయితే క్యారీ చేయలేరు కదా, ఇదైతే పెట్టగానే డ్రై అయిపోతుంది అనమాట. సో మనం ఇలాగా పాయింట్ కూడా షార్ప్గా వస్తుంది కాబట్టి మనం పిల్లలకి ఐస్ పైన వన్ సైడ్ మాత్రమే ఐలైనర్ యూజ్ చేసామన్నమాట. తర్వాత లిప్ బామ్ యూజ్ చేసామండి. లిప్స్కి బిఫోర్ లిప్స్టిక్ లిప్ బామ్ యూజ్ చేసాము. తర్వాత ఇలాగా మనకి సూట్ అయిన స్కెచ్ లిప్స్టిక్ యూజ్ చేసామన్నమాట. అంతేనండి. తర్వాత మనకి హెయిర్ స్టైల్ వేసుకున్నాము, డ్రెస్ చేంజ్ చేసుకుని మేకప్ ఫినిష్ అయిపోయినట్టు. చిన్న స్టోన్ స్టిక్కర్ నేను తీసుకున్నానండి. ఇక్కడ మనం నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ప్లెయిన్ స్టిక్కర్స్ పెడతాం కదా, కొంచెం మనకి ఆ డ్రెస్కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం షైనింగ్గా ఉంటుందని స్టోన్ స్టిక్కర్ చూస్ చేశాను. ఇప్పుడు మనం మేకప్ తర్వాత డ్రెస్ చేంజ్ చేస్తామండి. ఇలాగా పట్టులంగా బాడీ ఈ డ్రెస్ వేసామన్నమాట. చూడండి, ఈ బార్డర్తో పింక్ కలర్ ఇలాగా డార్క్ మ్యాచ్ చేసుకుంటూ బాడీ అనమాట. బ్లౌజ్ అయితే చూడండి ఇలా బుట్ట చేతులు ఇలా స్టిచ్ చేయించామన్నమాట. ఆర్నమెంట్స్ కూడా వేస్తామండి. ఇదైతే రామ్ పరివార్ మనము ఈ చిన్న ఆర్నమెంట్ అయితే జస్ట్ మ్యాంగో షేప్డ్ చిన్న నెక్లెస్ అనమాట. మ్యాంగో షేప్లో వేసాము. తర్వాత బట్టాణం చూడండి, బట్టాణం కూడా పెట్టేసాము. తర్వాత బ్యాంగిల్స్ కూడా చేంజ్ చేసాము అనమాట. డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు, డ్రెస్కి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, సో డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము హెయిర్ స్టైల్కి వెళ్దాం. చూసారా బ్లౌజ్ మోడల్ అది. ఇప్పుడు మనము హెయిర్ స్టైల్కి వెళ్దామండి. ఫైనల్గా ఇలా నేను సైడ్కి హెయిర్ తీసి ట్విస్ట్ చేయబోతున్నాను అనమాట. పాప హెయిర్ అయితే సాఫ్ట్ హెయిర్, ఉండే చిక్కులన్నీ తీస్తాము. ఇప్పుడు హెయిర్ని ఇలాగా టిక్స్ పెట్టేస్తాం అనమాట. సైడ్కి ఇలా ట్విస్ట్ చేస్తూ పెడతాం.
ఇలాగా హెయిర్ని ట్విస్ట్ చేస్తున్నాను, రైట్ సైడ్కి క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇస్తున్నాను కూడా కుదురుగా టిక్ పెట్టానండి సైడ్కి, కఫ్ డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు మళ్ళీ ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇలాంటి నార్మల్ స్లైడ్స్ కూడా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం హెయిర్ మేకప్ ఫినిష్ అయిపోయిందండి సింపుల్గా. పాపిడి బిళ్ళ పెడుతున్నాం పాపకి. మనం ఇక్కడ కూడా కావాలంటే చిన్న టిక్ టిక్ పెట్టుకుంటే పడిపోకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, అయిపోయిందండి మేకప్. ఓవరాల్గా ఇలా లుక్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనం పాపిడి బిళ్ళ పెట్టేసాం కదా, టోటల్ మేకప్ ఫినిష్ అయిపోయిందండి. హెయిర్ అయితే సాఫ్ట్ హెయిర్ అనమాట. ఇలా లీవ్ చేస్తాము, మనకు నచ్చితే మనం సవరం జడ కూడా వస్తుందండి. ఇప్పుడైతే నేను రోజ్ పెడుతున్నాను అనమాట. చూసారు కదా, ఇందాక మనం హెయిర్ లీవ్ చేసి టోటల్ మేకప్ ఫినిష్ అయింది. ఒకవేళ మనకి ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు, లేదంటే స్కూల్లో ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు జడ అవసరం పడుతుంది కదండి. ఏదైనా భరతనాట్యం అవి జరిగేటప్పుడు ఫంక్షన్స్, అలాంటప్పుడు మనకి ఇలాంటి రెడీమేడ్ జడలు దొరుకుతాయి అన్నమాట. చక్కగా దాన్ని పిల్లలకి ఇలా వేసేసి ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ట్రెడిషనల్గా ఇలాగా డ్రెస్కి తగినట్టుగా ఇలాగా జడ పెట్టేస్తాం అనమాట. అదండి వీడియో. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది వీడియో? మరి యూస్ఫుల్ అనిపించిందా? మీ ఇంట్లో కూడా మరి చిన్న చిన్న పిల్లలు ఉన్నారా? 5 years 6 years పిల్లలు ఉన్నారా? చక్కగా ఇప్పుడు మనం చూపించిన వీడియోలో అయితేనండి మనం యూజ్ చేసిన థింగ్స్ చక్కగా 5 to 13 years లోపు గర్ల్స్ అందరికీ కూడా చక్కగా యూజ్ చేయొచ్చు అనమాట. సేమ్ థింగ్స్ తోటి ఏమీ ప్రాబ్లం కాదు, చాలా బాగా రెడీ చేయొచ్చు మనము. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి చూస్తున్నారు కదా నా ఛానల్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా, లాంగ్ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లోనే వస్తాయి అన్నమాట. సో తప్పకుండా వీడియో నచ్చిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయండి. అప్పుడు మీకు ఫోన్ నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ ఆల్ అనేది ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా, లాంగ్ వీడియో ప్లస్ షార్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందన్నమాట. తప్పకుండా మీ విలువైన కామెంట్లు నాకు చాలా అవసరము. మీ ఒపీనియన్స్ నాకు పంపించండి కామెంట్స్ రూపంలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రేమతో మీ సాయిలు. బాయ్ బాయ్.